Welcome to online digital classes of Telangana State Board of Intermediate Education, vocational course, Mechanical Technician. The course code is 322, subject refrigeration, paper 3, unit 2, and that is air refrigeration. In that, part 2 we'll discuss now. It's prepared by B. Veerajagan Nayak, CGL in MT course, Government Junior College, Parkala, Warangal Rural District, Telangana State. Unit 2, air refrigeration, part 2 will continue now. ప్రీవియస్గా మనము రివర్స్డ్ కామన్ సైకిల్ని మనము లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. అండ్ దాని యొక్క సైకిల్స్, పివి డయాగ్రామ్స్ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ మనము చూడడం జరిగింది. ఇప్పుడు మనము బెల్ కాల్మన్ సైకిల్ని మనం చూడబోతున్నాము. బెల్ కాల్మన్ రిఫ్రిజరేషన్ సైకిల్, దిస్ వన్. దీంట్లో మనము ముఖ్యంగా పార్ట్స్ని అబ్జర్వ్ చేద్దాము. ఈ యొక్క బెల్ కాల్మన్ సైకిల్ని మనము రివర్స్డ్ బ్రేడాన్ సైకిల్ అని కూడా అంటారు. రివర్స్డ్ బ్రేడాన్ సైకిల్ అని కూడా అంటారు. దీంట్లో కాంపోనెంట్స్ చూద్దాం మనం ఇప్పుడు. ద ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ కంప్రెసర్, సెకండ్ ఈజ్ హీట్ ఎక్స్చేంజర్, అది కూడా దీన్ని కండెన్సర్ అని కూడా అనొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈస్ టర్బైన్, అది బట్ ఎక్స్పాన్షన్ డివైస్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ హీట్ ఎక్స్చేంజర్, నథింగ్ బట్ ఎవాపరేటర్ అని కూడా అనొచ్చు. ఇస్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బెల్ కాల్మన్ సైకిల్, నథింగ్ బట్ రివర్స్డ్ బ్రేడాన్ సైకిల్. దీంట్లో మనము ప్రాసెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఫస్ట్ ప్రాసెస్ చూడండి, ఫస్ట్ వన్ 1 to 2, నథింగ్ బట్ 1 to 2, నథింగ్ బట్ దిస్ వన్. ఇది మనం ఏమంటాము అంటే ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటాం. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అంటే దీంట్లో ఎంట్రోపీలో ఎటువంటి మార్పు ఉండదు. ఎంట్రోపీలో ఎటువంటి మార్పు ఉండదు. ఎంట్రోపీ అంటే ఏంటి? ఎంట్రోపీ ఇస్ వన్ ఆఫ్ ది థర్మోడైనమిక్ ప్రాపర్టీ. ఈ యొక్క వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క థర్మోడైనమిక్ ప్రాపర్టీ ఇది. ఇది హీట్ పెరిగితే మనకు ఎంట్రోపీ ఏమవుతుంది? పెరుగుతుంది. హీట్ తగ్గితే ఎంట్రోపీ కూడా తగ్గుతుంది. అదనమాట 1 to 2, దిస్ వన్, 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్. అండ్ సెకండ్ వన్ 2 to 3, 2 to 3, నథింగ్ బట్ ఐసోబారిక్ కూలింగ్. ఐసోబారిక్ కూలింగ్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఐసోబారిక్ కూలింగ్ అంటే ఏంటి అంటే కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద, అంటే ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు. కాన్స్టెంట్ ప్రెషర్ సిపి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P2 అనే ప్రెషర్ ఉంటే, ఇక్కడ P3 అనే ప్రెషర్ ఉంటే, ఈ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే P2 ఈజ్ ఈక్వల్స్ టు P3 అవుతుంది. P2 ఈజ్ ఈక్వల్స్ టు P3 అవుతుంది. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అన్నమాట. కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద మనకు ఏమవుతుంది? కూలింగ్ అవుతుంది. కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద ఏమవుతుంది? కూలింగ్ అవుతుంది. నథింగ్ బట్ ద ప్రాసెస్ ఏమవుతుంది? మనకు 2 to 3 ఐసోబారిక్ కూలింగ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 3 to 4, దిస్ వన్, 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఏం చేస్తామంటే మనము కాన్స్టెంట్ ఎంట్రోపీ వద్ద మనకు ఆ యొక్క ఎయిర్ యొక్క ప్రెషర్ ఏం చేస్తామంటే ఎక్స్పాండ్ చేస్తాం. ఎయిర్ ఏం చేస్తాం? మనం ఎక్స్పాండ్ చేస్తాం. ఎయిర్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎయిర్ యొక్క పీడనం ఏమవుతుందంటే తగ్గుతుంది. పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి మనం ఏమంటాం? దీన్ని ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటాం. మనం ఏమంటాము? ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. అంటే ఇక్కడ ఎంట్రోపీ అనేది S3 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రోపీ అనేది మనకు S4 అనుకుంటే, ఈ రెండు ఎలా ఉంటాయి? ఇక్కడ S3 ఈజ్ ఈక్వల్స్ టు S4 గా ఉంటుంది. అంటే కాన్స్టెంట్ ఎంట్రోపీ అన్నమాట. ఎంట్రోపీలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకే, దట్ ఈస్ ద 3 to 4 ప్రాసెస్, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఐసోబారిక్ హీటింగ్. ఐసోబారిక్ హీట్ నథింగ్ బట్ 4 to 1, ఇది 4, ఇది 1, 4 to 1 ఐసోబారిక్ హీటింగ్. అంటే ఇక్కడ కూడా ఐసోబారిక్ అంటే ఏంటి అంటే ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే కాన్స్టెంట్ ప్రెషర్, సేమ్ కాన్స్టెంట్ ప్రెషర్. మనకు ప్రెషర్ స్థిరంగా ఉండి మనకి ఏమవుతుంది? కూల్ అవుతుంది. మనకి కూల్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్లో పదార్థాలు కూల్ అవుతాయో మనకు ఆ ఎయిర్ ఏమవుతుంది? ఆ యొక్క పదార్థాల యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఏమవుతుంది? హీట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది మీకు? ఈ హీట్ ఎక్స్చేంజర్ మనకి ఏముంటాయి?
మనకు మన స్పేస్ కానీ అండ్ ఏదైనా పదార్థాలు ఫుడ్ ఏదైనా మనకు ఫ్రిడ్జ్ పెడతాం కదా, ఫుడ్ ఏమవుతుంది, అది మన యొక్క హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఆ ఎయిర్ ఏమవుతుంది మనకు హీట్ అవుతుంది. అంటే ఎక్కడ హీట్ అవుతుంది, ఐసోబారిక్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద మనకు హీట్ అవుతుంది. హీట్ అయ్యి మనకి ఏమవుతుంది, అగైన్ కంప్రెసర్కి వెళ్తుంది. కాబట్టి ఇది మనం ఏమన్నాము, ఈ ప్రాసెస్ ఏమన్నా మనము ఐసోబారిక్ హీటింగ్ అని అన్నాము. ఓకే, ఇప్పుడు మనకు ఒక్కొక్క కాంపోనెంట్స్ యొక్క వర్కింగ్ అనేది మనకు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ కంప్రెసర్ 1 to 2 ప్రాసెస్, అది బట్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఈ ప్రాసెస్లో ఎయిర్ ఏమవుతుందంటే ఈ హీట్ ఎక్స్చేంజర్ నుంచి వచ్చు ఎయిర్ మనకు అంటే లో ప్రెషర్ ఉంటుంది, లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఉంటుంది. ఆ ఎయిర్ మనకు ఈ కంప్రెసర్లో ఏమవుతుందంటే కంప్రెస్ అవుతుంది. దీంట్లో ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి మనకు ఆ యొక్క ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంటుంది, బట్ ప్రెషర్ మాత్రం ఏమవుతుంది, పెరుగుతుంది. ప్రెషర్ పెరుగుతుంది, టెంపరేచర్ కూడా పెరుగుతుంది. పెరిగి అది బట్ మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ కంప్రెస్ చేస్తున్నాం. దేన్ని, ఎయిర్ని. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎయిర్ రిఫ్రిజరేషన్లో మనము ఎయిర్ని 5 bar ప్రెషర్కి కంప్రెస్ చేసి దాన్ని మనము కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద కూల్ చేసుకొని 1 barకి ఎక్స్పాండ్ చేసినట్టయితే మనకు ఆ యొక్క ఎయిర్ మంచి రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఈ యొక్క కంప్రెసర్లో మనము ఎయిర్ని కంప్రెస్ చేసుకొని మనం చేస్తున్నాము దీన్ని మనం హీట్ ఎక్స్చేంజర్కి పాస్ చేస్తున్నాం. ఈ హీట్ ఎక్స్చేంజర్లో మనం ఏం చేస్తాము అంటే మనం ఇక్కడ కంప్రెసర్లో ప్రెషర్ ఇంక్రీజ్ అయిన ఎయిర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూల్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద దీన్ని ఏం చేస్తాము, కూల్ చేస్తాము. ఓకేనా, అంటే ప్రెషర్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ P2 ఉంటుంది, ఇక్కడ P3 ఉంటుంది. నథింగ్ బట్ P2 ఈజ్ ఈక్వల్స్ టు P3. మీకు తెలుసు కింద చెప్పుకున్నాం మనం, P2 ఈజ్ ఈక్వల్స్ టు P3. ఎందుకు, కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి. ఓకే, కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద ఏమవుతుంది, కూల్ అవుతుంది. ఓకే, దాని బట్టి ఏంటిది, ఐసోబారిక్ కూలింగ్. ఓకే, నెక్స్ట్ ఆ ఎయిర్ని మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా టర్బైన్కి పాస్ చేస్తాం. టర్బైన్కి పాస్ చేసినప్పుడు టర్బైన్లో ఏమవుతుంది, ఆ యొక్క ఇక్కడ కూలైన ఎయిర్ అంటే ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్లో కూలైన ఎయిర్ అనేది మనకు ఈ టర్బైన్లో ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది, ప్రెషర్ అనేది డ్రాప్ అవుతుంది. అంటే ప్రెషర్ ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనకు ప్రెషర్ డ్రాప్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది. అంటే ఎయిర్ ఏమైంది, కూల్ అయింది. T2-4 అండి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. చూడండి, ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ యొక్క ఎయిర్ యొక్క టెంపరేచర్ ఏమైంది, డ్రాప్ అయింది. ఓకేనా, డ్రాప్ అయితే ఆ యొక్క ఎయిర్ ఏమవుతుంది, కూల్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఓకేనా, ఆ యొక్క చల్లగా ఉన్న ఎయిర్ మనం చేస్తాం, మనము ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్కి పాస్ చేస్తాము. ఈ హీట్ ఎక్స్చేంజర్ ఏమవుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, ఐసోబారిక్ హీటింగ్. అంటే ఐసోబారిక్ అంటే మీనింగ్ ఏంటి, కాన్స్టెంట్ ప్రెషర్, అంటే ప్రెషర్ ఎటువంటి మార్పు లేదు. ఓకేనా, బట్ ఏమవుతుంది, మనకు హీట్ అవుతుంది. ఎలా హీట్ అవుతుంది అంటే మనకు ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్లో ఉండే మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టోర్ చేసేది. అంటే మనకు ఫుడ్ కావచ్చు, లేకుంటే ఏదైనా స్పేస్ కావచ్చు, లేకుంటే ఏదైనా వస్తువులు కావచ్చు, మనం ఏం చేస్తాము, ఇక్కడే స్టోర్ చేస్తాం. కాబట్టి ఆ వస్తువులకు ఉండే హీట్ ని ఈ యొక్క చల్లగాలి ఏమవుతుందంటే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా కాంటాక్ట్ వల్ల ఏమవుతుంది, ఆ వస్తువులకు ఉన్న హీట్ ఈ యొక్క గాలి ఏం చేస్తుంది, కూలింగ్ ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకు ఆ వస్తువులకు ఉండే ఆ యొక్క హీట్ అనేది ఈ యొక్క కూల్ ఎయిర్ అబ్జార్బ్ చేసుకుందో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎయిర్ అనేది హీట్ అవుతుంది. కాబట్టి ఏమన్నాం, దీన్ని ఐసోబారిక్ హీటింగ్ అన్నాం. అంటే ప్రెషర్ ఎటువంటి మార్పు లేదు, బట్ ఏమవుతుంది, ఎయిర్ అనేది హీట్ అవుతుంది. ఓకేనా, హీట్ అయ్యి ఏమవుతుందంటే అగైన్ ఇది మనకు కంప్రెసర్ కి పాస్ అవుతుంది. ఓకే, ఎప్పుడు మన ఈ కంప్రెసర్ మనకు పాస్ అవుతుందో చూడండి, ఎప్పుడైతే మనకు ఈ కంప్రెసర్ పాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, అగైన్ మనకు ఆ ఎయిర్ మనకు మళ్ళా కంప్రెస్ అవుతుంది. అంటే 5 bar వరకు కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ మళ్ళీ ఏమవుతుంది, మనకు ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్ కూల్ అవుతుంది. ఎక్కడ,
కాన్స్టెంట్ ప్రెషర్ వద్ద. ఓకే, అగైన్ ఏమవుతుంది మనకు టర్బైన్ పాస్ అవుతుంది. టర్బైన్ పాస్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ ఏమవుతుంది మనకు, మళ్ళీ ఎయిర్ కూల్ అవుతుంది. ఎయిర్ కూల్ మనకి ఏమవుతుంది, మళ్ళీ ఈ యొక్క హీట్ ఎక్స్చేంజర్కి ఫ్లో అవుతుంది. ఫ్లో ఏమవుతుంది మనకు, ఆ యొక్క వస్తువులకు ఉండే ఆ యొక్క హీట్ ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఏమవుతుంది, ఎయిర్ మళ్ళీ కంప్రెసర్లోకి ఫ్లో అవుతుంది. ఈ విధంగా మనకు ఇలా సైక్లిక్ ప్రాసెస్ మనకు జరుగుతూనే ఉంటుంది. ఇది మనం ఏమంటాము అంటే బెల్ కాల్మన్ సైకిల్ అంటాం. మనం ఏమంటాము, బెల్ కాల్మన్ సైకిల్స్ అంటాము. మరోసారి మనం ప్రాసెస్ చూద్దాము. ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రాసెస్ ఇస్ ద ఐసెంట్రోపిక్ కంప్రెషన్ 1 to 2, 2 to 3 is the isobaric cooling, and 3 to 4 is the isentropic expansion, and 4 to 1 is the isobaric heating. నెక్స్ట్ బెల్ కాల్మన్ సైకిల్ యొక్క పివి డయాగ్రామ్ మనము ఇప్పుడు చూద్దాం. చూడండి, పివి డయాగ్రామ్ ఎలా ఉంటుందో అండ్ ఎలా డ్రా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. చూడండి, ఇనిషియల్ గా 1 to 2 ప్రాసెస్ ఏంటి, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఐసెంట్రోపిక్ కంప్రెషన్ లో మనకి ఏమవుతుంది, ప్రెషర్ మనకు ఇంక్రీజ్ అవుతుంది. మనకు ఎంట్రోపీ మనకు ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇనిషియల్ గా అయింది 1 ప్రాసెస్. ఇనిషియల్ గా ఎంత 1 అంటే దాని యొక్క ప్రెషర్ P1 అనుకుంటున్నా అండ్ వాల్యూమ్ ఇవ్వను అనుకుంటున్నా. మనం ప్రెషర్ ని ఇక్కడ y యాక్సిస్ మీద అండ్ వాల్యూమ్ ని మనకు x మీద తీసుకున్నాము. ఓకే, ఎప్పుడైతే మనము కంప్రెసర్ లో ఈ యొక్క ఎయిర్ ని కంప్రెస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ అయిందంటే వాల్యూమ్ ఏమాలి, డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మనకు వాల్యూమ్ ఏమాలి, డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడ కంప్రెస్ చేస్తే మనకు ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 1 to 2కి ఇంక్రీజ్ అయిందా లేదా, ఇంక్రీజ్ అయింది. అండ్ వాల్యూమ్ ఏమైంది, చూడండి ఇట్లా డిక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ ఇనిషియల్ ఎంత ఉంది, V1 ఉంది. ఇప్పుడు ఎంత ఉంటుంది, 2 దగ్గర V2 ఉంది. అంటే తగ్గినట్టు. ఓకే, V1 నుంచి V2కి డిక్రీజ్ అయింది. అంటే వాల్యూమ్ తగ్గింది, ప్రెషర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అయింది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ 1 to 2. నెక్స్ట్ 2 to 3 చూద్దాం. నెక్స్ట్ 2 to 3. 2 to 3 మనకు ప్రాసెస్ ఏంటి, ఐసోబారిక్ కూలింగ్. చూడండి 2 to 3 ఐసోబారిక్ కూలింగ్ అంటే మీనింగ్ ఏంటి, మనకు ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే కాన్స్టెంట్ ప్రెషర్ అన్నమాట. 2 to 3 అంటే ఇక్కడ P2 ఉంటుంది, ఇక్కడ P3 ఉంటుంది. మనకు ప్రెషర్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఓకేనా, ఎలా ఉంటుంది, మనకు కాన్స్టెంట్ గా ఉంటుంది అండ్ కూలింగ్ అవుతుంది. 2 to 3 బట్ చూడండి, P2 ఈక్వల్ టు P3 మనం చెప్పుకున్నాం కదా ఇందాక, P2 ఈక్వల్ టు P3 గా ఉంటుంది. బట్ ఇది ఐసోబారిక్ కూలింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 3 to 4 ఇంకా చూడండి, 3 to 4 ఇది 3. ఇక్కడ ఏమవుతుంది మనకు, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. చూడండి ఇక్కడ ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అయితే మనకి ఏమవుతుంది, ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. చూడండి 3 to 4కి డిక్రీజ్ అవుతుంది. 3 to 4 ఇంకా చూడండి, 3 to 4కి డిక్రీజ్ అవుతుంది. 3 to 4కి డిక్రీజ్ అవుతుంది. అంటే ఎప్పుడు మనకు ప్రెషర్ డిక్రీజ్ అవుతుందో వాల్యూమ్ ఏమాలి, పెరగాలి. చూడండి ఇక్కడ V3 ఉంది, ఇక్కడ ఎంత V4 ఉంది. V3 కంటే V4 పెరిగిందా పెరగలేదా, పెరిగింది. అండ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే మనకు ప్రెషర్ ఏమవ్వాలి, డ్రాప్ అవ్వాలి. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ మనకు డిక్రీజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ మనకేంటి 4 to 1. నెక్స్ట్ ప్రాసెస్ 4 to 1. 4 to 1 ఏంటి, హీట్ ఎక్స్చేంజర్. దిస్ వన్ 4 to 1. 4 to 1 ఏంటి, ఐసోబారిక్ హీటింగ్. అంటే మనకు ప్రెషర్లో ఎటువంటి మార్పు ఉండదు. బట్ మనకి ఏమవుతుంది, ఎంట్రోపీ పెరుగుతుంది. అంటే వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. 4 to 1, 4 నుంచి 1కి మన వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ V4, ఇక్కడ V1 ఏమైంది, వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద సైకిల్. చూడండి 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1. దిస్ ఇస్ ద PV diagram of the Bell Coleman cycle. ఓకే, నెక్స్ట్ TS diagram. చూడండి, ఈ TS diagram లో అంటే TS diagram ఇది మాట టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ డయాగ్రామ్. ఇక్కడ O యాక్సిస్ మీద టెంపరేచర్ ని, X యాక్సిస్ మీద ఎంట్రోపీ తీసుకుంటాము. ఇనిషియల్ గా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. అంటే ఎంట్రోపీ ఎటువంటి మార్పు ఉండదు. అంటే S1 = S2. ఇక్కడ S1 అనుకుంటే ఇది S2 అనుకుంటే మనకు ఎలా ఉంటుంది, మనకు ఎంట్రోపీలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కాబట్టి చూడండి, ఇనిషియల్ గా నేను 1 ప్రాసెస్ దగ్గర
టెంపరేచర్ T1 అనుకుంటున్నాను అండ్ ఎంట్రోపీ S1 అనుకుంటున్నాను. అనుకుంటే S1 T1 ఎప్పుడైతే మనకు దీనిలో కంప్రెస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఎంత పెరుగుతుంది, T1 to T2 పెరుగుతుంది, T1 to T2 పెరుగుతుంది. కానీ ఇక్కడ ఎంట్రోపీ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఉంది. ఇక్కడ S1 = S2 ఉంది. చూడండి, S1 = S2 ఉంది ఇక్కడ, అంటే ఈక్వల్గా ఉంది. టెంపరేచర్ పెరిగింది కానీ ఎంట్రోపీ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3. 2 to 3 ఏంటి, ఐసోబారిక్ కూలింగ్. ఐసోబారిక్ కూలింగ్లో మనకి ఏమవుతుంది, కూల్ అవుతుంది. కూల్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, టెంపరేచర్ డ్రాప్ అవ్వాలా, ఇంక్రీజ్ అవ్వాలా, డ్రాప్ అవ్వాలి. ఓకేనా, డ్రాప్ అవుతుంది మనకి ఏంటి, డౌన్కే కదా, డ్రాప్ అంటే డౌన్కేనా. చూడండి 2 to 3 ఇక్కడ చూడండి డ్రాప్ అయింది. ఓకే, డ్రాప్ అయింది 2 to 3 టెంపరేచర్ ఈస్ T3. టెంపరేచర్ డ్రాప్ అయింది అండ్ ఎంట్రోపీ ఈస్ S3 అనుకుందాం మనం. దిస్ ఇస్ ద ఐసోబారిక్ కూలింగ్. నెక్స్ట్ 3 to 4 చూద్దాం. 3 to 4 is what, ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. 3 to 4 ఇది 3, ఇది 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఎంట్రోపీ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎక్స్పాన్షన్ అయితే మనకు ఏమవ్వాలి, ఎయిర్ టెంపరేచర్ డ్రాప్ అవ్వాలి, అంటే కూల్ అవ్వాలి. ఎలా అవ్వాలి, కూల్ అవ్వాలి. అంటే కూలింగ్ అంటే మీనింగ్ ఏంటి, టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే మనకు పైకి కిందికి చూడండి డిక్రీజ్ అయింది 3 to 4. కానీ చూడండి ఇక్కడ S3 is equal S4 అంటే ఐసెంట్రోపిక్ అన్నాం కాబట్టి ఇక్కడ S3 ఇది S4, నథింగ్ బట్ S3 = S4 అవుతుంది. ఇక్కడ ఈ యొక్క ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఏంటి, మనకు హీట్ ఎక్స్చేంజర్. చూడండి ఇక్కడ ఐసోబారిక్ హీటింగ్. దిస్ వన్ ఐసోబారిక్ హీటింగ్ అంటే ఇక్కడ ప్రెజర్ ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ హీటింగ్ అంటే మీనింగ్ ఏమవ్వాలి, టెంపరేచర్ పెరగాలి. చూడండి 4 ఇది 1 అంటే పెరగాలి. మీనింగ్ ఏంటి, పైకి పోవాలా, కిందికి రావాలా, పైకి పోవాలి. చూడండి ఇలా పైకి పోయింది 4 to 1. చూడండి 4 to ఇది 4 ఇది 1. చూడండి ఇక్కడ T4 ఉంటుంది, ఇక్కడ T1 ఉంటుంది. ఇక్కడ T4 ఉంటుంది, ఇది T1, ఇది T4. దిస్ ఇస్ ద సైకిల్ TS డయాగ్రామ్. చూడండి అబ్జర్వ్ చేయొచ్చు మీరు. 1 to 2 అండ్ 2 to 3 అండ్ 3 to 4 అండ్ 4 to 1. ఈ విధంగా మనకు ఏమవుతుంది, కంప్రెషన్ నుంచి మనకు కూలింగ్ నుంచి మనకు ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ మనకు ఏమవుతుంది, హీటింగ్ ఐసోబారిక్ హీటింగ్. చూడండి ఇనిషియల్గా మనకు ఏమవుతుంది, ఇక్కడ కంప్రెషన్ ప్రాసెస్లో మనకు ఏమవుతుంది, ఎయిర్ కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. చూడండి ఇనిషియల్గా ఏంది 1, ఇది T1 అనుకుంటాం మనం, ఇది T1. టెంపరేచర్ అవుతుంది, పెరుగుతుంది, ఇది T2. T1 వచ్చి T2 పెరిగింది. అంటే ఈ ప్రాసెస్ ఏంటి, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. అంటే ఎంట్రోపీ ఏమవ్వాలి, కాన్స్టెంట్ అవ్వాలి. కానీ టెంపరేచర్ ఏమవ్వాలి, పెరగాలి. చూడండి కాన్స్టెంట్ ఉందా లేదా, చూడండి ఎంట్రోపీ S1 = S2 ఉంది. అంటే మనకి ఎలా ఉంది, కాన్స్టెంట్ గా ఉంది. S1 = S2 ఉంది అంటే కాన్స్టెంట్ గా ఉంది. అంటే నది బట్ మనకు టెంపరేచర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. నది బట్ ఏంటి, అది ఐసెంట్రోపిక్ కంప్రెషన్ ప్రాసెస్ అవుతుంది. అది నెక్స్ట్ ఐసోబారిక్ కూలింగ్. అంటే మీనింగ్ ఏంటి, మనకు టెంపరేచర్ కూల్ అవ్వాలి. కూలింగ్ అంటే మీనింగ్ ఏంటి, టెంపరేచర్ డ్రాప్ అవ్వాలా, పెరగాల, డ్రాప్ అవ్వాలి. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 అంటే ఇదే కదా, ఇది 2 అంటే ఇక్కడ కదా 2. చూడండి ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఏమవుతుంది, ఎయిర్ అనేది కూల్ అవుతుంది అంటే ఎయిర్ టెంపరేచర్ ఏమవ్వాలి, తగ్గాలి. చూడండి తగ్గాలంటే మనకు ఏమవుతుంది, కిందికి రావాలి. చూడండి ఇలా కిందికి వస్తుంది. చూడండి 2 to 3కి వచ్చింది అంటే కూల్ అయింది. అంటే ఇక్కడ ప్రెజర్ ఏమవుతుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ టెంపరేచర్ ఏమవుతుంది, మనకు తగ్గుతుంది. నెక్స్ట్ 3 to 4 చూడండి. 3 to 4 ఏంటి, ఎక్స్పాన్షన్.
ఇప్పుడు ఏంటి ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ అయితే మనకు ఇక్కడ ఇక్కడ కూల్ అవుతుంది అండ్ దట్ ఈ యొక్క ప్రెషర్ డ్రాప్ అవడం వల్ల ఏమవుతుంది అగైన్ ఆ యొక్క ఎయిర్ అనేది చిల్డ్ అవుతుంది అంటే చాలా కూల్ అవుతుంది అంటే కూల్ అయ్యి మనకి ఏమవుతుంది మనకు రిఫ్రిజరేటింగ్ ఎఫెక్ట్ ని మనకు ఇస్తుంది అంటే టెంపరేచర్ ఏమవుతుంది డ్రాప్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చి కింది డ్రాప్ అయింది అంటే 3 to 4 ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రోపీ ఎంత ఉంది S3 = S4 అంటే S3 and S4 రెండు ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది S3 అవుతుంది ఇది S4 అవుతుంది ఓకే అప్పుడు ఎలా ఉన్నాయి రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి నేను ఏం రాస్తున్నాను S3 = S4 అని రాస్తున్నాను కాబట్టి ఎలా ఉంటాయి ఇవి ఐసోట్రోపికల్ గా ఉంటాయి అంటే మీనింగ్ ఏంటి రెండు ఈక్వల్ గా ఉంటాయి అని అర్థం ఓకే నెక్స్ట్ దాని తర్వాత ఐసోబారిక్ హీటింగ్ చూడండి అంటే 4 to 1 చూడండి ఇది 4 to 1 ఇక్కడ చూడండి ఈ హీట్ ఎక్స్చేంజర్ లో ఆ పదార్థాల యొక్క హీట్ ని అబ్జార్బ్ చేసుకొని ఆ ఎయిర్ ఏమవుతుంది హీట్ అవుతుంది ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పాన్షన్ లో గాలి యొక్క టెంపరేచర్ చాలా కూల్గా ఉంది ఎప్పుడైతే దీనిలో ఎంటర్ అయిందో ఆ యొక్క హీట్ ఎక్స్చేంజర్ లో ఉన్న పదార్థాల యొక్క వేడిని గ్రహించి ఆ గాలి ఏమవుతుంది బాగా కొంచెం హీట్ అవుతుంది అంటే ఏమైంది అక్కడ ఐసోబారిక్ హీటింగ్ అంటే ప్రెషర్ మార్పు లేదు కానీ కొంచెం హీట్ అవుతుంది అంటే స్లైడ్ చూడండి ఇక్కడ లైన్ చూడండి కొంచెం స్లైడ్ గా ఇంక్రీజ్ అవుతుంది అంటే 4 to 1 అండ్ 1 to 2 ఏంది అగైన్ కంప్రెషన్ 1 to 2 కంప్రెషన్ టెంపరేచర్ పెరుగుతుంది చూడండి 1 to 2 కంప్రెషన్ అండ్ 2 to 3 కూలింగ్ అండ్ 3 to 4 ఎక్స్పాన్షన్ 4 to 1 దిస్ ఇస్ ద హీటింగ్ ఐసోబారిక్ హీటింగ్ ఈ విధంగా మనం టీఎస్ డయాగ్రామ్ ని ఇలా డ్రా చేస్తాం చూడండి ఇలా 1 2 3 4 దిస్ ఇస్ ద టీఎస్ డయాగ్రామ్ ఆఫ్ ది బెల్ కాల్మన్ సైకిల్ ఓకే నెక్స్ట్ అసైన్మెంట్స్ ఓకే దీనిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసేసి డ్రా ద టీఎస్ డయాగ్రామ్ ఆఫ్ ది బెల్ కాల్మన్ సైకిల్ అంటే మనము టీఎస్ డయాగ్రామ్ డ్రా చేయాలి మనం చెప్పుకున్నాం కదా అలా డ్రా చేసి జస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ ద బెల్ కాల్మన్ సైకిల్ విత్ నీట్ డయాగ్రామ్ చూడండి అంటే దీంట్లో మనము ఈ బెల్ కాల్మన్ సైకిల్లో నీట్గా సైకిల్ వేయాలి డయాగ్రామ్ వేయాలి అండ్ మనం PV డయాగ్రామ్ వేయాలి నీట్గా ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ మనకి ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి 4 ప్రాసెస్ ఉన్నాయి 1 to 2 మనకు ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అండ్ 2 to 3 ఐసోబారిక్ కూలింగ్ అండ్ 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అండ్ 4 to 1 అనేది మనకు ఐసోబారిక్ హీటింగ్ ఈ యొక్క 4 ప్రాసెస్ మెన్షన్ చేస్తూ ఆ యొక్క మన సైకిల్ వేయాలి టోటల్గా 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటంటే అవి మన కంప్రెసరు హీట్ ఎక్స్చేంజరు అండ్ టర్బైన్ అండ్ అనదర్ హీట్ ఎక్స్చేంజర్ ఇలా మనకు 4 కాంపోనెంట్స్ ఉంటాయి ఆ 4 కాంపోనెంట్స్ ని కూడా మనం ఏం చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా దానికి ఏ కాంపోనెంట్ ప్రాసెస్ ని ఆ కాంపోనెంట్ ప్రాసెస్ లో రాయాల్సి ఉంటుంది అంటే కంప్రెసర్ ఏం చేస్తుందో ఇండివిజువల్గా రాయాలి అండ్ హీట్ ఎక్స్చేంజర్ ఏం చేస్తుందో అది నీట్గా రాయాలి అండ్ టర్బైన్ లో మనకు ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అక్కడ ఎయిర్ ఏమవుతుంది అది రాయాలి అండ్ నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్ లాస్ట్ కి అది కూడా దాంట్లో ఎట్లా కూలర్ ఎలా ఎంటర్ అవుతుంది అండ్ దాంట్లో మనకు ఎయిర్ ఫుడ్ యొక్క టెంపరేచర్ ని ఎలా మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది అవన్నీ మనం రాయాల్సి ఉంటుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్తే